ఆర్యభట్టుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన క్రీస్తు శకం 476లో జన్మించి చిన్న వయసులోనే గణితం మరియు ఖగోళ శాస్త్రంలో విశేషమైన కృషి చేశారు. ఆయన భారతదేశంలో నివసిస్తూ గ్రహాలు, నక్షత్రాలు మరియు చంద్రుని గమనాలను ఎంతో ఖచ్చితంగా అధ్యయనం చేశారు. ఆయన ప్రసిద్ధ గ్రంథం ఆర్యభట్టీయం. ఇది క్రీస్తు శకం 499లో రచించబడినది. ఈ గ్రంథంలో ఆయన స్థాన విలువ, పద్ధతి, సమీకరణాల పరిష్కార విధానాలు వంటి ముఖ్యమైన గణిత సూత్రాలను వివరించారు. అలాగే పై విలువకు చాలా దగ్గరగా ఉండే అంచనాలను ఇచ్చారు. భూమి తన అక్షంపై తిరుగుతుందని, అందువల్లే పగలు రాత్రులు సంభవిస్తాయని ఆయన వివరించారు. ఆ కాలానికి ఇది చాలా ముందు చూపు గల ఆలోచన. ఆర్యభట్టుడు గ్రహణాల గురించి కూడా అధ్యయనం చేసి అవి భూమి మరియు చంద్రుని నీడల వల్ల జరుగుతాయని శాస్త్రీయంగా వివరించారు. ఆయన శాస్త్రీయ దృక్పథం విశ్వాన్ని తార్కికంగా అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడింది. మొత్తానికి ఆర్యభట్టుడు మహా ప్రతిభావంతుడైన పండితుడు. గణితం మరియు ఖగోళ శాస్త్రజ్ఞంలో ఆయన చేసిన కృషి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.